బద్మాష్లు సినిమా యూనిట్ కరీంనగర్ లో సందడి చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన యూనిట్ బృందం సినిమా ప్రమోషన్ నిర్వహించింది. పూర్తి విభిన్నమైన కామెడీతో సినిమా వస్తుందని ఆదరించాలని కోరారు. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు శంకర్ చేగూరి, బద్మాషులు సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ని. మా సినిమా జూన్ 6వ తారీఖున ఏపీ తెలంగాణలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్లో ప్రమోషన్ కోసం వచ్చాము. ఇక్కడ చాలా బాగా జరిగింది ప్రమోషన్స్. అందరూ చాలా హార్ట్ఫుల్గా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ కరీంనగర్. సో మా సినిమా ఏం లేదు, ఒక 2 గంటలు జనాలను నవ్విపియాలనే ఒక ఉద్దేశంతో తీసాము. బేసిక్గా సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్ చేయడానికి తీసిన సినిమా. 2 గంటలు ఫ్రెండ్స్తో పోతే చాలా వైబ్ అవుతారు, ఫ్యామిలీస్తో పోతే ఎంటర్టైన్ అవుతారు. మా సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి చూడవచ్చు, కుటుంబ సమేతంగా చూసే సినిమా. ఇందులో ఏమాత్రం బూతులు కానీ వల్గర్ సీన్స్ కానీ ఎటువంటివి ఇబ్బందికరమైన సన్నివేశాలు లేవు. కంప్లీట్గా కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది, చాలా వినోదాత్మకంగా ఉంటుంది. సినిమాను 2 గంటలు నవ్విస్తూనే ఒక విలువైన సందేశం ఇస్తున్నాము. అదేవిధంగా చిన్న ఎమోషన్ కూడా చూపించే ప్రయత్నం చేశాము. జూన్ 6 రోజు మీ 2 గంటల సమయం ₹150 ఏమాత్రం వృధా అవ్వవు. ₹150 కరెక్ట్ విలువైన సినిమా ఏదంటే మా బద్మాషులే. సో జూన్ 6వ తారీఖున తప్పకుండా మా బద్మాషులు సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ కరీంనగర్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు విద్యాసాగర్. నేను బద్మాషులు మూవీలో లీడ్ రోల్ చేశానండి. నాది ఉమ్మడి కరీంనగర్, నాది సిరిసిల్ల ప్రాంతమేనండి. ఇక్కడ కరీంనగర్కి మా బద్మాషులు మూవీ ప్రమోషన్లో ఈరోజు రావడం జరిగింది. సో సినిమా చాలా బాగా వచ్చింది. సో మేమందరం అంటే మాకు చిన్న పెద్ద తేడా తెలియలేదు, అంటే ఆర్టిస్టులు ఉన్నారా లేదా అని ఆలోచించకుండా మా సినిమాకి రండి. వీరందరూ మీకు ఈరోజు కొంతమంది తెలుసు తెలియకపోవచ్చు, బట్ రేపు పొద్దున సినిమా చూసిన తర్వాత మేమందరం మీకు కనెక్ట్ అవుతాము. సో మేమందరము గుర్తింపు అనేది మాకు వస్తుందని మేము ఆశిస్తున్నాము. సో ఈ ఐపీఎల్ కూడా నిన్నటితో ముగిసింది. సో క్రికెట్ అభిమానులు కూడా మా సినిమాకి రండి, చిల్లవండి, ఎంజాయ్ చేస్తారు. కడుపుబ్బా నవ్వించాము. సో ఆ నవ్వించడం కాకుండా సార్ అన్నట్టుగా ఎమోషన్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి సీన్స్ ఉన్నాయి. సో మంచి అంటే ఒక నెక్స్ట్ సీన్కి ఏం జరుగుతుందని ఒక ఎంతూజియాజం అంటారు కదా, అలా ఉంది అనమాట మా సినిమా. ప్లీజ్ మీరు అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కరీంనగర్ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి అండి. మా చిన్న ఆర్టిస్టులమే కావచ్చు, రేపు పొద్దున మంచి ఆర్టిస్టులు అవ్వాలని మమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి క్యారెక్టర్స్. అసలు మీరు సినిమాలో క్యారెక్టర్స్ చూసినంతసేపు ఎట్లా ఉంటుందంటే, మీ ఇంటి పక్కనో లేకపోతే మీ ఇంటి ఎదురుగానో మీ ఫ్రెండ్స్లో ఒకళ్ళైతే కంపల్సరీగా మీకు 2-3 అయితే కనిపిస్తారు. సో అంత ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మాది చిన్న సినిమానే. మా డైరెక్టర్ గారికి కూడా ఇది ఫస్ట్ సినిమా, నాకు ఫస్ట్ సినిమా. అలాగే వీళ్ళు కొన్ని సినిమాలు చేశారు. కానీ మేము కొత్త వాళ్ళమా, తెలిసిన ఫేస్లా తెలియని ఫేస్లా అనే డిఫరెన్స్ ఏం లేకుండా మా డైరెక్టర్ గారు మాకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇచ్చారు. ఆ అవకాశాన్ని మేము 100% సద్వినియోగం చేసుకున్నామండి. సో మాది చిన్న సినిమానే కావచ్చు, కానీ ఈ సినిమా ద్వారా మీకు మేము ఇస్తున్న ఆనందం, వినోదం మాత్రం కొండంత అండి. సో ప్లీజ్ మా మూవీని చూసి మా చిన్న సినిమాని, మాలాంటి వాళ్ళని, కొత్తగా వస్తున్న డైరెక్టర్లని, కొత్తగా వస్తున్న ఆర్టిస్టులని మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపించి మాకు మరింత సక్సెస్ రావాలి అని కోరుకుంటూ కరీంనగర్ వాసులకు, ప్రజలకు మేము ఒకటే కోరుకుంటున్నామండి మా టీం తరపున. సో సినిమా జూన్ 6న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. మీరు కనుక ఫస్ట్ డే వెళ్ళి ఫస్ట్ షో చూసారంటే మాత్రం మా సినిమాని మీరే ముందుకు తీసుకెళ్తారు, మీరే జనాల్లోకి తీసుకెళ్తారు. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. సో ఇంకా ఇంతకంటే మేమేం చెప్పలేము. మమ్మల్ని ఆశీర్వదిస్తారని కరీంనగర్ ప్రజలకు మేము కోరుకుంటున్నాం. లవ్ యూ కరీంనగర్.